From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. దిల్సుఖ్ నగర్లో హాస్టల్స్ నిర్వాహకులతో మల్కాజ్గిరి సిపి సమితి సమావేశం నిర్వహించారు. మొన్న అర్ధరాత్రి నిర్వహించిన ఆపరేషన్ గురించి సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా పోఖరీలకు సిపి సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోఖరీలో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. రాత్రి అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తప్పవన్నారు. దిల్సుఖ్ నగర్ జోన్ హాట్ స్పాట్ గా గుర్తించామని ఈగల్ టీంతో కలిసి డ్రగ్స్ టెస్టులు చేస్తామని తెలిపారు. హాస్టల్ యాజమాన్యాలు సహకరించాలని సూచించారు సిపి. ఎవ్రీ టైం ఏ ఫోరంలో పోయినా కూడా పేరెంట్స్ చెప్పే ఇష్యూ ఇదే, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము. తాగుడు సిగరెట్స్ అనేది చాలా వ్యసనం కాదు, ఇప్పుడు అది ఒక హ్యాబిట్ అంతే. అండ్ ప్రతి ఒక్కరికి అది ఒక అలవాటు అయిపోయింది. దాన్ని మేమేం చేయలేము. దాన్ని ఏం చేస్తే బాగుంటుంది? ఆ మద్యం మత్తులో క్రైమ్స్ అవుతున్నాయి. సో ఈ మత్తుని మేము ఎలా క్రైమ్స్ కాకుండా చూడగలగాలి. సిగరెట్ తాగొద్దని మేము చెప్పలేము, ఎక్సెప్ట్ అండ్ సర్టన్ ప్లేసెస్, అట్ ద సేమ్ టైం సర్టన్ ఏజ్. సిమిలర్గా మీరు మద్యం తాగొద్దు అని మైనర్స్కి చెప్పగలం, కానీ మేజర్స్కి మేమేం చెప్పలేము. సో ఈ మేజర్స్ మత్తులో మేజర్స్ యొక్క మధ్యలో మైనర్స్ కూడా తీసుకుంటున్నారు. ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరూ తీసుకునే స్థాయికి అవైలబిలిటీ డబ్బు ఉండడం వల్ల దీన్ని ఎట్లా మనం మేనేజ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంలో ఎంచుకున్న ఒక ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ప్రొడక్టివ్ పాపులేషన్. ఈ 30,000 మంది ఎవరైతే హాస్టల్స్లో ఉన్నారో ఇలాంటి వ్యసనాలకు లోనవుతే దాంట్లో మంచిగా చదువుకునే వాళ్ళు ఉంటారు, చాలా సీరియస్గా చదువుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత దీని వెనకాల పిఎన్టీ కాలనీ, రకరకాల కాలనీస్ ఉన్నాయి, అంటే మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక కవర్ లాగా ఉండే ఈ యంగ్ పాపులేషను ఎంత ప్రొడక్టివ్గా ఉండాలి. కానీ ఏమైపోయిందంటే ఈ పర్టికులర్ ఏరియా టోటలీ నైట్ లైఫ్ చాలా అవసరం అయిపోయిన ఏరియా ఇది. అంటే రాత్రి ఖచ్చితంగా మూమెంట్ చాలా అవసరం. ఆ మూమెంట్ని అడ్డం పెట్టుకొని రకరకాల పదార్థాలు, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అనుకోండి, రకరకాల సిగరెట్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మేజర్స్ మైనర్స్ తేడా లేకుండా లభ్యమవుతున్నాయి. ఆ లభ్యం ఇక్కడొకటే కాదు, మొత్తం దేశమంతా అవుతుంది. కానీ ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇట్ ఈస్ ఈజీ టు సెల్, ఈజీ టు టేక్, ఈజీ డిస్గైజ్ కాగలరు. ఎందుకంటే యంగ్ పీపుల్ కాబట్టి ఒక 10 నిమిషాల్లో చూస్తే మీ అందరికీ తెలుసు, 3-4 సైలెన్సర్స్ వేసుకొని వెళ్తున్నారు ఈ టైంలో. ఇట్ ఈస్ వెరీ కామన్. అంటే వాట్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు ద ఫ్యామిలీస్ వి నో.